చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలో కొందరు అవినీతి అధికారుల కారణంగా అవినీతిమయం అయిందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రధానంగా టౌన్ ప్లానింగ్ విభాగం పూర్తిగా అవినీతి ఊబిలో కూరుకుపోయిందని ప్రజలు తీవ్రస్థాయిలో ఆరోపిస్తున్నారు. ఇటీవల కాలంలో మున్సిపాలిటీలో సర్వేయర్పై జరిగిన ఏసీబీ రైడ్తో పాటు గతంలోనూ తాజాగా తాడేపల్లిగూడెం పట్టణ పరిధిలో వెలసిన అక్రమ లేఅవుట్లు, నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న నిర్మాణాలు దీనికి అద్దం పడుతున్నాయని ప్రజలు విమర్శిస్తున్నారు. ఏసీబీ రైడ్ తర్వాత కూడా మార్పు లేదా అనే ప్రశ్నలు ప్రజల నుంచి వెల్లువెత్తున్నాయి. పట్టణ ప్రణాళిక విభాగం అందరూ టౌన్ ప్లానింగ్గా పిలిచే విభాగం కాస్త అవినీతి ప్లానింగ్ విభాగంలా మారిందనే విమర్శలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. తాడేపల్లిగూడెం మున్సిపాలిటీకి ఆనుకుని ఉన్న 15 షాపులను ఒకే వ్యక్తి కబ్జా చేసి ఆక్రమించుకున్న విషయాలను రచ్చా మీడియా ఆధారాలతో బహిర్గతం చేసిన ఏమీ ఎరనట్లు వ్యవహరించడం మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతికి పరాకాష్ఠగా అభివర్ణిస్తున్నారు. ఆధారాలు బయటకొచ్చినా చర్యలు ఎందుకు లేవని ప్రజలు నిలదీస్తున్నారు. అదే వ్యక్తి తాడేపల్లిగూడెం మసీద్ సెంటర్ సమీపంలోని కొమ్మర్ల వీధిలో 5 అంతస్తుల బిల్డింగ్ ఏ విధమైన అనుమతులు, సెట్ బ్యాక్, ఫైర్ సేఫ్టీ లేకుండా దర్జాగా నిర్మాణం చేస్తున్నా ఆ విషయం రచ్చా మీడియా బయటపెట్టిన పట్టణ ప్రణాళిక విభాగం అధికారి ఏమీ తెలియనట్లు వ్యవహరించడం, ఈ వ్యవహారంలో అతని అవినీతిపై ప్రజలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అలాగే తాడేపల్లిగూడెం రిలయన్స్ మార్ట్ ఎదురుగా మెయిన్ రోడ్లో ప్రభుత్వ భూమిలో ఓ పార్టీ నేత అండతో నిర్మించిన బిల్డింగ్ నిర్మాణం విషయంలోనూ సదరు ప్రణాళిక విభాగం అధికారికి తెలిసే ఆయన చేతులు తడిపాకి ఆ నిర్మాణం జరిగిందని, జరుగుతోందని విమర్శలు వెలువెత్తున్నాయి. ప్రభుత్వ భూమిపై నిర్మాణాలకు ఎవరి అండ అనే చర్చ పట్టణ వ్యాప్తంగా సాగుతోంది. అలాగే హంగ్రీ బర్డ్స్ హోటల్ వెనుక ఇరానీ చాయ్ హోటల్ దాటి వెళ్ళాక ఏకంగా 6 అంతస్తులకు పైగా నిర్మాణం అవుతున్న భారీ అపార్ట్మెంట్ నిర్మాణం విషయంలోనూ సరైన అనుమతులు లేవనే ప్రచారం జోరుగా సాగుతోంది. అనుమతులు ఉన్నాయా లేక నిబంధనలు ఉల్లంఘించారా అనే అంశంపై ప్రజలు సమాధానం కోరుతున్నారు. ఇలా తాడేపల్లిగూడెం పట్టణ పరిధిలో ఎన్నో అక్రమ లేఅవుట్లు, బహుళ అంతస్తుల నిర్మాణాలు నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న మున్సిపల్ ఉన్నతాధికారి, ప్రధానంగా పట్టణ ప్రణాళిక విభాగపు అధికారిపై భారీ స్థాయిలో అవినీతి ఆరోపణలు వెలువెత్తున్నాయి. అక్రమ నిర్మాణాల వెనుక అసలు మాస్టర్ మైండ్ ఎవరు అనే ప్రశ్నలకు సమాధానం రావాల్సింది. ఈ విషయంలో సదరు ప్రణాళిక విభాగపు అధికారిని కలుద్దామంటే ప్రజలకు ఫోన్లో గానీ, ఆఫీసులో గానీ ఆయన అందుబాటులో ఉండరని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రజలకు అందుబాటులో లేని అధికారి ప్రజా సమస్యలు ఎలా పరిష్కరిస్తారని ప్రశ్నిస్తున్నారు. అయితే ఇటీవల మున్సిపాలిటీలో జరిగిన ఏసీబీ రైడ్లో దొరికిన అధికారి సర్వేయర్ పట్టణ ప్రణాళిక విభాగం అధికారికి బాగా దగ్గరని సమాచారం. ఈ ఇద్దరి మధ్య ఉన్న అనైతిక సంబంధాలపై కూడా విచారణ జరగాలని డిమాండ్ వినిపిస్తోంది. రైడ్లో దొరికిన సర్వేయర్ సైతం ఇప్పుడు ఉన్న టౌన్ ప్లానింగ్ అధికారులని ఎవరికీ అందుబాటులో ఉండకుండా ఫోన్లు ఎత్తకుండా ఉంటున్నారని సమాచారం. ఇది యాదృచ్ఛికమా లేక వ్యవస్థాగత వైఫల్యమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన అవినీతి ప్లేస్ను ప్రస్తుతం పట్టణ ప్రణాళికాధికారి భర్తీ చేస్తున్నారా అనే అనుమానాలు తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలపై సంబంధిత అధికారుల వివరణ కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. అలాగే తాడేపల్లిగూడెంలో 2 ఏసీబీ రైడ్లు జరగడంతో ప్రస్తుతం అవినీతి అధికారులు అప్డేట్ అయ్యారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఏసీబీ దాడుల తర్వాత అవినీతి పద్ధతులు మారాయా అనే చర్చ సాగుతోంది. అవినీతి సొమ్ము నేరుగా తీసుకోకుండా కదిలే కారులో ప్రైవేట్ వ్యక్తిని మధ్యవర్తిగా పెట్టుకుని అవినీతి సొమ్ము తీసుకుని కొత్త విధానాన్ని తెరలేపారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ ప్రచారంలో వాస్తవం ఎంత, పూర్తి నిజాలు వెలుగులోకి రావాల్సింది. అలాగే తాజాగా జరిగిన టీడీఆర్ కుంభకోణంలోనూ పట్టణ ప్రణాళిక విభాగం అధికారికి, ఆయన దగ్గర బంధువులకు ప్రత్యక్ష ప్రజాస్వామ్యం ఉందనే తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. దానికి తగిన ఆధారాలు రచ్చా మీడియా చేతుల్లో ఉన్నాయి. టీడీఆర్ వ్యవహారంలో అసలు వాస్తవాలేమిటి సమగ్ర దర్యాప్తుతోనే తేలాల్సింది. ఇంత జరుగుతున్న మున్సిపల్ ఉన్నతాధికారులు ఎందుకు మౌనం పాటిస్తున్నారో అర్థం కావడం లేదని ప్రజలు తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నారు. మౌనం వెనుక మర్మం ఏమిటి అనే ప్రశ్నలు మరింత తీవ్రంగా వినిపిస్తున్నాయి. తక్షణమే అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన మున్సిపల్ కార్యాలయం, అందులో ప్రధానంగా పట్టణ ప్రణాళిక విభాగం ఉన్నతాధికారిపై లోతైన విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుని పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న అక్రమ లేఅవుట్లు, నిర్మాణాలపై విచారణ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే అక్రమ లేఅవుట్లను ధ్వంసం చేసి అక్రమ కట్టడాలను కూలగొట్టి బాధ్యులైన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అధికారులు స్పందిస్తారా లేక ఆరోపణలు మరింత తీవ్ర రూపం దాల్చుతాయా అన్నది ఇప్పుడు తాడేపల్లిగూడెం ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్న అంశంగా మారింది. ఇక ఇదే విషయంపై మా ప్రతినిధి శివప్రసాద్ మరింత సమాచారం అందిస్తారు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు రచ్చా మీడియా. నేను మీ శివప్రసాద్. మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఉన్నాం. తాడేపల్లిగూడెంలో కొంతమంది లంచగొండే అధికారుల తీరు మాత్రం మారటం లేదు. ఇక్కడ అధికారులు ఏసీబీ దాడులు జరుగుతున్న, ప్రజాప్రతినిధులు హెచ్చరికలు జారీ చేస్తున్న వారి వ్యవహారాల్లో మాత్రం మార్పు కనబడటం లేదని చెప్పాలి.
చేదస్తం మొగుడు చెబితే వినడు, గిల్లితే ఏడిస్తాడు అన్న చందాన ముందుగా ఈ లంచావతారాలు మాత్రం మారే పరిస్థితి అయితే కనిపించడం లేదు. ముందుగా హెచ్చరించినా పట్టించుకోకపోవడం, ఏసీబీ రైడ్ లో దొరికిన తర్వాత అమాయకుల్లాగా ఫేసులు పెట్టడం మాత్రం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇక్కడ టౌన్ ప్లానింగ్ విభాగం చూసుకుంటే, తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ విభాగం చూసుకుంటే చాలా అధ్వాన పరిస్థితిలో ఉందని చెప్పాలి. సెట్ బ్యాక్ ఉండదు, సెల్లార్ నిర్మాణాలు ఉండవు, విమానాశ్రయ భూముల్లో కమర్షియల్ నిర్మాణాలు జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ మెయిన్ రోడ్ లో జరుగుతున్న నిర్మాణాల్లో ప్రభుత్వ భూమి, రెవెన్యూ భూమి ఉన్నా పట్టించుకునే సందర్భం లేదు. మీడియా అనేక రకాలుగా వార్తలు ప్రసారం చేస్తూ హెచ్చరికలు జారీ చేస్తున్నా ఇక్కడ టౌన్ ప్లానింగ్ విభాగంలో ఎటువంటి మార్పులు కనిపించడం లేదని చెప్పాలి. లంచాలకు మరిగిన అధికారులు మాత్రం ఇక్కడ ఇటువంటి నిర్మాణాలకు అనుమతులు ఇస్తూ చేస్తున్న ఏదైతే దందా ఉందో దీనికి సాక్ష్యాధారాలతో సహా రచ్చ మీడియా సంపాదించింది. ఏదైతే టీడీఆర్ కుంభకోణంలో ఇక్కడ టౌన్ ప్లానింగ్ విభాగంలో పనిచేస్తున్న అధికారికి టీడీఆర్ ఏదైతే ఫ్లాట్లు ఉన్నాయో అందులో తనతో పాటు తన బంధువులకు 3 ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేయించుకోవడం వెనుక ఆంతర్యం ఏమిటో తేలాల్సి ఉంది. దీనికి సంబంధించిన పూర్తి స్థాయి సమాచారం రచ్చ మీడియా వద్ద ఉంది. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏదైతే టీడీఆర్ కుంభకోణంలో టౌన్ ప్లానింగ్ అధికారి రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఫ్లాట్ల వివరాలతో సహా మీకు తెలియజేస్తాం. ఇదే విషయాన్ని గతంలో ఒక పార్టీకి చెందిన నాయకుడు ఏదైతే టౌన్ ప్లానింగ్ అధికారికి వద్ద ప్రస్తావిస్తే ఏదో ఉద్యోగం చేసుకుంటూ తన కుటుంబ సభ్యులకు ఒక ఫ్లాట్ కొనుక్కున్నానని అది టీడీఆర్ లోకి వెళ్ళిందంటూ సమాధానం చెప్పడం ఎంతవరకు సమంజసమో తెలియాల్సి ఉంది. అయితే గతంలో ఇక్కడ టౌన్ మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఒక అధికారి పైన ఏసీబీ రైడ్లు జరగడం, అదే ఏసీబీ రైడ్లు జరిగిన బంధువే ఇప్పుడు టౌన్ ప్లానింగ్ విభాగంలో చేతులు ఏదైతే ఇక్కడ మారడం, అధికారుల నుంచి ఏదైతే లంచాలు తీసుకోవడం కూడా జరుగుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు లంచాలు తీసుకునే స్టైల్ మారిందని చెప్పాలి. అధికారులు ఒక చోట ఉండి లంచం తీసుకోకుండా ఒక మధ్యవర్తిని పురమాయించి రన్నింగ్ కారులో లంచాలు తీసుకొని లంచం తీసుకున్న పని పూర్తయిన తర్వాత ఆ వ్యక్తిని వేరే చోట వదిలిపెట్టి వచ్చేసి వాళ్ళని వేరే వాళ్ళు పికప్ చేసుకునే కొత్త సాంప్రదాయాన్ని తాడేపల్లిగూడెంలో తీసుకొచ్చారు. ఈ సాంప్రదాయం ప్రకారం ఏసీబీ అధికారులు దాడి చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఏదైతే ఆ ప్రైవేట్ వ్యక్తి కారులో ఏదైతే లంచం ఇచ్చే వ్యక్తిని ఎక్కించుకుని వెళ్ళి లంచం తీసుకున్న తర్వాత ఆ కారు అతన్ని దింపి ఆ కారు వేరే చోటుకు వెళ్ళిపోతుంది. ఒకవేళ రైడ్ చేసిన ఆ డబ్బుకు సంబంధించి లేదంటే దీనికి సంబంధించి ప్రైవేట్ వ్యక్తికి ఎటువంటి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ తరహాలో లంచం తీసుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఇటీవల జరుగుతున్న నిర్మాణాల్లో కావచ్చు, మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ లో జరుగుతున్న అక్రమాలపైన, కబ్జాలపైన రచ్చ మీడియా కథనాలు ప్రసారం చేసింది. మున్సిపల్ అధికారులకు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా చూస్తున్నారు. అదే ఏదైతే దీప్తి ఫర్నిచర్ షోరూమ్ ఉందో దానికి సంబంధించిన 16 షాపులు, దాని ఎదురుగా ఉన్న కాంప్లెక్స్ లో ప్రకాశం మున్సిపల్ కాంప్లెక్స్ లో మరో 3 షాపులు అనధికారికంగా అనుభవిస్తున్నారని చెప్పినా సరే వాటిపైన ఎటువంటి చర్యలు లేకపోవడం, ఈ ఎవరైతే టౌన్ ప్లానింగ్ అధికారులు ఉన్నారో ఫోన్లు చేసినా లిఫ్ట్ చేయకపోవడం, ఆఫీసులో అందుబాటులో లేకపోవడం, వీరు లంచావతారాలు వేరే చోట్ల తిరగడం, ఎవరినైనా అడిగితే ఫీల్డ్ వర్క్ వెళ్ళారని చెప్పడం మినహా వీళ్ళు మీడియాకి కాదు కదా, వేరే ఎవరికి వీళ్ళు అందుబాటులో లేరు, కేవలం లంచాలు ఇచ్చే వారికి మాత్రమే వీరు అందుబాటులో ఉంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఎవరైతే దీప్తి ఫర్నిచర్ వర్క్స్ ఉన్నదో మర్సీ సెంటర్ రోడ్ లో ఎటువంటి పర్మిషన్ కోర్టు పరిధిలో ఉన్న భూమికి ఆనుకుని ఇక్కడ G+5 అతి తక్కువ స్థలంలో నిర్మాణం చేస్తున్నా సరే దాని విషయం మీద కూడా వార్తలు ప్రసారం చేసిన టౌన్ ప్లానింగ్ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం, ఎలా పర్మిషన్లు ఇస్తున్నారు, పర్మిషన్లు ఇచ్చి పార్కింగ్ సెట్ బ్యాక్ లేకుండా పర్మిషన్లు ఇచ్చి అనంతరం కూలుస్తామంటూ నోటీసులు ఇవ్వడం, దీని వెనుక జరుగుతున్న తతంగాలపైన పూర్తి స్థాయి సమాచారం ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటామని తెలియజేసుకుంటూ చూస్తూనే ఉండండి మీ అభిమాన ఛానల్ రచ్చ మీడియా.